సో ఇప్పుడు 440 volts 50 hertz 3 phase DOL సర్క్యూట్. ఓకే, ఫస్ట్ అసలు పవర్ సప్లై ఎలా వస్తుంది ఇండస్ట్రీగా ఇస్తారు ఏమేమి ఉంటాయి. సో వాట్ ఈస్ సబ్ స్టేషన్. ఓకే, ఫస్ట్ ఎక్కడికి వస్తారు ఫ్లో చార్ట్కి వెళ్ళారు గీస్తారా. 3 phase 450 volts ఎట్లా వస్తుంది ఇండస్ట్రీ. ఫస్ట్ పవర్ ప్లాంట్ సబ్ స్టేషన్ నుంచి ఇండస్ట్రీ. నెక్స్ట్ ఏముంటుంది సబ్ స్టేషన్. ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి, మధ్యలో జంక్షన్లు ఉంటాయి కదా. రైల్వే స్టేషన్ ఎట్లుంటుంది అట్లానే జంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు. అక్కడి నుంచి సబ్ స్టేషన్కి వస్తాయి, సబ్ స్టేషన్ నుంచి ఇండస్ట్రీస్కి వస్తాయి. సో మీకు పవర్ జనరేషన్ పాయింట్ నుంచి, సో పాయింట్ ఆఫ్ జనరేషన్ నుంచి మీకు ఎక్కడికి వస్తుంది సబ్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి ఇండస్ట్రీస్కి వస్తుంది. సబ్ స్టేషన్ నుంచి నెక్స్ట్ ఇట్లాకి వెళ్తారు డొమెస్టిక్. సో ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఎక్కడెక్కడ ఏం పేరు పెట్టి పిలుస్తారు, వాటిలన్నీ కొంచెం మీరు ఫెమిలియర్గా తెలుసుగా. ఎవరు బాగా చెప్తారు లేకపోతే రేపు చెప్తారా. సబ్ స్టేషన్ ఎక్కడైనా నువ్వు ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు వాడతావు. అయితే పవర్ పాయింట్ రేటింగ్ ఎంత, ఎన్ని కిలో వోల్ట్లు. నెక్స్ట్ డీవీ స్టేషన్స్ దగ్గర ఎంత ఉంటాయి. నెక్స్ట్ పెద్ద పెద్ద స్విచ్ గేర్ స్టేషన్స్ ఉంటాయి, సబ్ స్టేషన్స్ లేకుండా పెద్ద పెద్ద పోల్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు ఎప్పుడైనా చూసారా. కొట్టి స్విచ్ యాడ్ ఉంటుంది, మొత్తం అంతా స్విచ్చింగే ఉంటుంది. ఒక్కొక్క చోటికి డిస్ట్రిబ్యూట్ చేయాలి పవర్. ఆ జంక్షన్ ఉంటాయి. మన ట్రైన్ రైల్వే జంక్షన్ సబ్ స్టేషన్ లాస్ట్ పాయింట్ 450 volts అయ్యే పాయింట్ సబ్ స్టేషన్. ఇదంతా మీకు హై వోల్టేజ్ ఎందుకు రావాలి చెప్పండి. ఇండస్ట్రీకి 440 వస్తుంది. పవర్ జనరేషన్ పాయింట్ ఎంత ఉంటుంది, లెవెల్ కేవీ ఉంటుంది. దాంట్లో దాన్ని స్టెప్ అప్ ఎందుకు చేస్తారు. లాసెస్ అంటే అసలు వోల్టేజ్ అంటే ఏంటి, ప్రెషర్. ఇప్పుడు పెద్ద ట్యాంక్ నుంచి చిన్న ట్యాంక్ లో వస్తుంది, మీ ఇంటి పైన ట్యాంక్ లోకి వస్తాయి. ఇప్పుడు మీ ఇంటి పైన ట్యాంక్ నుంచి పెద్ద ట్యాంక్ లోకి వెళ్తారు. అది దీనికంటే హైట్ ఉండాలి, ఎక్కువ వాటర్ క్యారీ చేస్తే అందరు ట్యాంక్ లోకి వస్తుంది. సో అది మెయిన్ సోర్స్. అది ఎక్కువ హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ ఉంటే ఏ ఇంటికన్నా వెళ్తుంది, లేకపోతే ఇంకో ఇల్లు కొంచెం పైకి ఉందంటే వెళ్ళదు ప్రెషర్ లేదు. సో వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ తగ్గుతుంది. పవర్ ఇస్ కాన్స్టెంట్ V/I. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ వోల్టేజ్ కరెంట్ విల్ రెడ్యూస్, హీట్ లాసెస్ విల్ డిక్రీజ్. అండ్ వోల్టేజ్ ఇస్ ప్రెషర్ కాబట్టి ఎంత దూరం అని వెళ్తుంది. సో హియర్ దే స్టెప్ అప్ అండ్ ట్రాన్స్మిట్ త్రూ ట్రాన్స్మిషన్ లైన్స్. పవర్ గ్రిడ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ విత్ PLC కంట్రోల్స్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ లో మీకు నేను ఇప్పుడు ఎల్లుండికల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. దాని లోపల బేసిక్స్ అయిపోవాలి మీకు. సో ఇప్పుడు ఇఫ్ ఐ గో ఇంటూ డెప్త్ ఎలక్ట్రికల్ డెప్త్ మీరు ఎవరైనా చెప్పాలి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. మీరు ప్రిపేర్ కండి ఇది హౌ ద పవర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీకి వచ్చేసింది అనుకుందాం. ఇండస్ట్రీకి ఎంత వస్తుంది 440 3 phase. అయితే ఇప్పుడు మీరు 3 phase తోటి ఒక మోటార్ ఎట్లా కనెక్ట్ చేస్తారు ఒక గీసి చూపించారు. తీసుకో 3 phase ఎట్లా ఉంటుంది. దాన్ని 3 వైర్లు తీసుకొని ఒక మోటార్ని ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. దానికి ఏమేమి వాడతారు తీసి చూపించండి, తర్వాత నేను చెప్తాను. నాకు నేను నీకు 3 phase ఇచ్చిన 3 phase ఇచ్చానండి. ఓకే, దిస్ ఈస్ 3 phase 415 volts. టర్మినల్స్కి వచ్చినాయి. ఇక్కడి నుంచి నాకు ఒక 3 phase ఇండక్షన్ మోటార్కి నువ్వు ఎలా ఆన్ ఆఫ్ చేస్తావు, ఎట్లా ఉంటుందో గీసి చూపి. అరే ఈ రెండు
భయ్యా ఓకే అభిషేక్ చాలా పెద్దగా అయిపోతుంది నేను మనం అనుకున్న ప్రాజెక్ట్ ఇక 3 ఫేజ్ సప్లై కదా. నేను ఇక్కడ 3 ఫేజ్ సప్లైకి ఒక మోటార్ కనెక్ట్ చేశాను. మోటార్ తిరుగుతుందా? తిరుగుతుందా? మోటార్ తిరుగుతుంది. అంతే, ఎస్ నో చెప్పండి. ఎస్. అయితే ఈ మోటార్ ఒకవేళ లోపల షార్ట్ అయితే ఇక్కడ 3 ఫేజ్ సప్లై షార్ట్ అయ్యిందా లేదా? షార్ట్ అయ్యింది. ప్రొటెక్షన్ ఉందా దీనికి? నెక్స్ట్ ఈ మోటార్ ఈ వైర్ కనెక్ట్ చేసి ఈ వైర్ కనెక్ట్ చేసి ఈ వైర్ కనెక్ట్ చేయగానే ఆన్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్ చేయాలంటే నేను మళ్ళీ గ్లౌజెస్ వేసుకొని ఇన్సులేషన్ టెస్టర్ పెట్టుకొని ఇప్పాలి. వేరే వాళ్ళు తెలియకుండా ఎక్కితే షాక్ పడుతుంది. సో ఎవ్రీ టైం ఆన్ చేయాలంటే ఆఫ్ చేయాలంటే ఇప్పాలి, పెట్టాలి. మన లైఫ్ అన్నది ఓకే. అంతేనా అన్న? అంతేనా? సో ఇప్పుడు దీంట్లో కంట్రోల్ లేదు, సేఫ్టీ లేదు. ఫ్యూజులు పోతాయి, ట్రాన్స్ఫార్మర్ కాకపోతే ఫ్యూజులు లేకపోతే. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ప్రొటెక్షన్ పెట్టాలి. సో ఎనీ డివైస్ వాట్ ఎవర్ యూ మేక్ ఇట్ షుడ్ హ్యావ్ ప్రొటెక్షన్. ఇట్ షుడ్ నాట్ గెట్ ఓవర్లోడెడ్. ఓకే, అది ఎక్కడి నుంచి ఏదో సోర్స్ తీసుకుంటుందో దానికి లోడ్ అవ్వకూడదు, అది ఫ్యూజెస్ పోకూడదు. సో అది ట్రిప్ అవ్వాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూజ్ అండ్ ట్రిప్ సర్క్యూట్? MCB miniature circuit breaker. So what is the difference between fuse and breaker? Fuse as a filament. ఏది బెస్ట్? MCB బెస్ట్. ఫ్యూజ్ ఊరికే మనం పోతుంది, మళ్ళీ సో అక్కడ బ్రేక్ డౌన్ టైం ఎక్కువ అవుతుంది. అక్కడ బ్రేక్ డౌన్ టైం ఎక్కువ అవుతుంది, పని ఎక్కువ అవుతుంది. కాబట్టి ట్రిప్పింగ్ డివైస్ ఇస్ బెటర్. హౌ డస్ ట్రిప్పింగ్ డివైస్ వర్క్? దానికి బ్రెయిన్ ఉంది, దానికి కళ్ళు ఉన్నాయి. అది చూస్తా మీటర్ పట్టుకుని ఎన్ని యాప్స్ వచ్చిందని ట్రిప్ అవ్వడానికి. హౌ ఇట్ ఈస్ మేడ్? దాని లోపల ఏముంటుంది? ఏదో స్ప్రింగ్ ఉంటుంది, దానికి బయోమెటాలిక్ స్ట్రిప్ ఉంటుంది. అది కరెంట్కి ప్రపోర్షనల్ గా హీట్ అవుతుంది. ఆ హీట్కి కరెక్ట్ స్ప్రింగ్ ట్రిప్ అయ్యేలా పెడతాను. ఆ హీటింగ్, ఆ ఎలిమెంట్ ఇంపార్టెంట్. అది మెకానికల్ డిజైన్, ఆ యాంపియర్ రేటింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో దాని లోపల ఏముంటారని మీరు ఆలోచించాలి. బికాస్ యువర్ ఇంజనీర్స్, యూ షుడ్ థింక్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఇక్కడ ఫ్యూజ్ ప్రొటెక్షన్ ఫస్ట్ మనకి ఏదైనా కానీ అటు సైడ్ ఏం కాకుండా ఫస్ట్ రిక్వైర్మెంట్ ఫ్యూజ్. నెక్స్ట్ ట్రిప్పింగ్ డివైస్. ట్రిప్పింగ్ డివైస్ సింబల్స్ ఎట్లుంటాయి మీకు తెలుసా? ఎలక్ట్రికల్, మీరు ఇండస్ట్రీకి వెళ్తారు నెక్స్ట్. సో ఒక రోజు మనం సింబల్స్ గురించి చెప్పుకున్నాం ఇదే సెక్షన్ లో. ఇండస్ట్రియల్ వైరింగ్ నేను కొన్ని బొమ్మలు చూపిస్తాం మీకు. ప్రొజెక్టర్లో చూపించి చెప్తే బెస్ట్, ఈజీ అది. సో నౌ ద ప్రొటెక్షన్ వీ హ్యావ్ 2 ఐటమ్స్, ఫ్యూజెస్ అండ్. ఈ ఫ్యూజెస్ ని ఇండస్ట్రీస్ లో ఏమని పిలుస్తారు, వాటి రేటింగ్స్ ఏంటో కనుక్కొని మీరు నెట్ లో పెట్టుకోవాలి. మీరు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ఐ టెల్ యూ హ్యావ్ టు సర్చ్ అండ్ సబ్మిట్. ఎవరైనా రాసుకుంటున్నారా? బుక్ ఉందా? ఎవరు రాస్తున్నాను? నేను అడిగాను, ఇప్పుడు రాసిన పాయింట్ చూపించండి ఒకసారి. ఇప్పుడు చెప్పారా? ఓకే, నువ్వు అట్లీస్ట్ నువ్వు రాసినందుకు చాలా బెస్ట్ స్టూడెంట్ నువ్వు అందరిలో. ఎందుకంటే నువ్వు నిన్న కూడా బోర్డు చూసి రాసుకుంటున్నా నేను చూశాను. నువ్వు సీక్రెట్ గా మంచిగా ఫాలో అవుతున్నావు. నీ దగ్గర మంచి హ్యాబిట్స్ ఉన్నాయి. నువ్వు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాను, అవి రాసి నాకు చెప్పు. వాళ్ళకి కొంచెం గుర్తు చేయి. మీకు గుర్తుంటే పొద్దున కొంచెం ఏమన్నా ఇన్ఫర్మేషన్ తీసుకొని రండి. ట్రాఫిక్ లేనప్పుడు బయలుదేరితే బెస్ట్. అయితే ఫ్యూజెస్ ప్రొటెక్షన్ తర్వాత ట్రిప్పింగ్ ప్రొటెక్షన్, దీని ఏమని పిలుస్తారు ఇండస్ట్రీలో? ఈ వర్డ్ ఏంటి? ఓకే, OLR కరెంట్ రేటింగ్ మీద ఉంటుంది. దాన్ని నాబ్ ఉంటుంది సెట్ చేసి. ఆ బొమ్మ మీరు అన్ని నెట్లో ఎతికి చూడాలి. సో మనం ఇవన్నీ ఒకసారి అన్ని ప్రిపేర్ చేసుకుని లాస్ట్ లో స్క్రోల్ చేస్తే ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అని చెప్పి మీకు చూపిస్తాను. మొత్తం ఇండస్ట్రియల్ వైరింగ్ ఎట్లా ఉంటుంది, ఇండస్ట్రీలో ఏమేమి వాడతారు, మోటార్ కంట్రోల్స్ ఏంటి, సేఫ్టీస్ ఏంటి. సో ఓవర్లోడ్ రిలేస్, ఫ్యూజెస్ అవుతే ఓవర్లోడ్ రిలేస్. దాని తర్వాత ఇది ఊరికి ఆన్ ఆఫ్ చేయాలంటే మనం వైర్ ఇప్పాలి కదా. సో కంట్రోల్ కావాలి కదా, ఎట్లా ఆన్ ఆఫ్ చేయాలి దీన్ని? ఏం స్విచ్ అంటే నేను వెళ్ళి వేయాలి. ఓకే, విల్ పుట్ స్విచ్ ఫస్ట్.
ఈ స్విచ్ ఎవరు ఆన్ చేయాలి? మాన్యువల్ ఆన్ చేయాలి. మాన్యువల్ కూడా దూరం నుంచి బటన్ పెట్టి నొక్కితే ఆన్ అయ్యేటట్టు పెట్టుకోవాలంటే అక్కడ ఏముండాలి? స్టార్టర్ నుంచి పంచాయతీ అంతా డ్యూయల్ స్టార్టర్ ఇక్కడ నేను చెప్పేది అంటున్నాం అక్కడికి. వాట్ ఐటమ్ యూ రిక్వైర్ టు మేక్ ఇట్ ఆన్ ఫ్రమ్ డిస్టెన్స్ ఆల్సో ఫ్రమ్ ఎనీ ప్లేస్. దాని సింబల్ ఇస్తా ఇట్లా ఉంటుంది. మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ మ్యాగ్నెటిక్ కాంటాక్టర్ కాయిల్ ఉంటుంది. ఈ కాయిల్కి మనం 220 వోల్ట్ సప్లై ఇచ్చామనుకో, ఈ కాయిల్ మ్యాగ్నెటిజం ద్వారా దాన్ని ఆన్ చేస్తుంది, పికప్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, టక్ అని సౌండ్ వస్తుంది, బటన్ లోపల స్టార్టర్ ఇంట్లో మోటార్ దాని లోపల కాంటాక్టర్ ఉంటుంది. స్టార్టర్ డబ్బా ఉంది ఇక్కడ, ఎలక్ట్రికల్ ల్యాబ్ లో స్టార్టర్ ఉంటుంది, డబ్బా తీసుకొస్తే ఎవరన్నా మనం చూపించి చెప్తాను నేను. మధ్యాహ్నం చూద్దాం. ఇప్పుడు అర్థమైన ఏమేమి దీనిలో ఇదేంటిది? సింపుల్ డివైల్ స్టార్టర్ పవర్ సర్క్యూట్. ఓకే, సో హౌ టు మేక్ దిస్ కాంటాక్టర్ ఆన్ ఈస్ స్టార్ట్ స్టాప్ లాజిక్ సర్క్యూట్. ఓకే, స్టార్ట్ స్టాప్ కంట్రోల్ సర్క్యూట్ అంటారు. మనం ఇప్పుడు దేని కంట్రోల్ చేస్తాం? ఎక్కడి నుంచి అనేది మోటార్ ఆన్ కావాలి, ఇక్కడ బటన్ నొక్కిన ఆన్ కావాలి, కింద నొక్కిన ఆన్ కావాలి. మోటార్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా ఆన్ అవుతుంది, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా ఆన్ అవుతుంది. అక్కడ ఏముంటుంది? పుష్ బటన్ స్టేషన్ ఉంటుంది, ఒక ఆన్ బటన్ ఒక ఆఫ్ బటన్ ఉంటుంది. అది దేని ఆన్ చేస్తుంది? ఈ కాంటాక్టర్ ఆన్ చేస్తుంది. సో ఈ కాంటాక్టర్ ఆన్ చేయడానికి కంట్రోల్ సర్క్యూట్ తెలిసే ఎవరికైనా? డివైల్ కంట్రోల్ సర్క్యూట్, డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్ కంట్రోల్ సర్క్యూట్ ఎవరికి ఇస్తారు? తెలీదా? కాంటాక్టర్ కదా, మ్యాగ్నెటిక్. దీని కాయిల్ సప్లై 220 వోల్ట్స్. దీనికి సప్లై ఫేస్ వస్తే అదర్ అండ్ న్యూట్రల్ కనెక్ట్ ఉంటుంది, ఇది ఆన్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది, దీనికి సప్లై వెళ్తుంది మోటార్ 3 ఫేజ్ సప్లై. ఇది వస్తుందా? పర్వాలేదు చెప్పు. కావాలని తెలుస్తుంది కదా, అందుకే అడిగేది. నాకు నేను చూస్తాను, ఇది తెలుస్తుంది. నీ ఆవలింత నాకు కూడా నిద్ర వస్తుంది అంటున్నా. నీకు ఇది అర్థమైందా? 3 ఫేజ్ మోటార్కి వెళ్తేనే తిరుగుతుంది. వెళ్ళాలంటే కంట్రోల్ ఏది? మ్యాగ్నెటిక్ కాంటాక్ట్. దీని కాయిల్ కంట్రోల్ చేయాలి. ఇక్కడ కంట్రోల్ సర్క్యూట్ ఎవరికి ఇస్తారు? ఇదంటే సారీ కింద పడితే సార్ ఇది కూడా వేయాలి వీడియో. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? కాయిల్ ఇట్ షుడ్ హ్యావ్ స్టార్ట్ బటన్, స్టాప్ బటన్. దాన్ని డ్రాయింగ్ గీయాలి. ఇది ఫేజ్ సప్లై అనుకుందాం, ఇదేమో 3 ఫేజ్ సప్లై. ఓకే, నెక్స్ట్ దీంట్లో నుంచి మనం ఒక ఫేజ్ తీసుకుంటున్నాం, ఫేజ్ సప్లై. దీనికి దూరం నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి బాక్స్ లో స్టార్ట్